హరే కృష్ణ. భక్తులు ఎప్పటికీ సంతృప్తి చెందరు. ఎందుకంటే ఈ గొప్ప జ్ఞానం ఏదైతే వాళ్ళకి లభించిందో అది వాళ్ళ వరకే పరిమితం అయిపోతుందేమోనని. యోగులు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవాలని చూస్తారు. ఎవరు లేని చోట, ఎవరు రాని చోట హిమాలయాస్లో ఒంటరిగా కూర్చొని తపస్సును ఆచరిస్తారు. వారు ఆచరించేది వాళ్ళని ఉద్ధరించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ వైష్ణవులు అలా కాదు. వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటూనే మిగతా వాళ్ళని కూడా ఉద్ధరిద్దామని చూస్తారు. అందుకని అటువంటి వైష్ణవులకి మనం మర్యాద అనేది ఇవ్వాలి. వారు వాళ్ళకొక్కరికే చెందిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనుకుంటారు. కృపా సింధు అని పిలుస్తాం వైష్ణవుల్ని. ఎందుకంటే ఆ కృపా సాగరం నుంచి వాళ్ళ కృపని అందరికీ పంచిపెడతారు. నమ్మకం లేని వ్యక్తికి నామం గురించి చెప్పడం నామపరాధం, పాపం కలుగుతుంది. అయినా వాళ్ళ కృపని వాళ్ళకి అందజేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన ఉపకారం నలుగురికి జరగాలని భావిస్తారు కాబట్టి. హరే కృష్ణ.